Hello, I am Ajay Kumar, lecturer in Commerce, Government Degree College, Godavari Kani. So, again one more problem, income from salary. Problem number 1. Mr. Chandrasekhar is working in Rajesh Exports Limited. His salary income particulars are as under compute income from salary. చంద్రశేఖర్ అనే వ్యక్తి రాజేష్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగి. అతని జీతం నుండి ఆదాయ వివరాలు క్రింద లెక్కించాలి. బేసిక్ శాలరీ 19,500, డిఏ 8,000 కరువు భత్యము. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 25,000. నెక్స్ట్ మెడికల్ అలవెన్స్ 2,000. నెక్స్ట్ బోనస్ 10% ఆఫ్ బేసిక్ పే. బోనస్ మూల వేతనంలో 10%. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఇయర్ ఈ రిసీవ్డ్ ఏ క్యాష్ గిఫ్ట్ ఆఫ్ 65,000 అండ్ ఏ ల్యాప్టాప్ వర్త్ 35,000. ప్రీవియస్ ఇయర్స్ అంటే గత సంవత్సరం నందు అతను కానుకలుగా 25,000 మరియు నగదు మరియు 35,000 విలువ గల ల్యాప్టాప్ స్వీకరించెను. కంటిన్యూషన్. Rent-free furnished accommodation is provided in Pune city. Population 37.56 lakhs. For which rent paid by them, the employer 10,000 per month and cost of the furniture provided 2,30,000. అంటే పూణే నగరంలో జనాభా 37.56 లక్షలు. నగరంలో అద్దె లేని ఉపకరణాలు గల గృహ వసతి ఏర్పాటు చేయబడిన. కావున ఈ గృహంనకు యజమాని ప్రతి మాసము 10,000 అద్దెను చెల్లించుచున్నాడు. ఏర్పాటు చేసిన ఫర్నిచర్ ఖరీదుధర 2,30,000. నెక్స్ట్ ఏ స్మాల్ కార్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ పర్సనల్ అండ్ అఫీషియల్ పర్పస్ అండ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ డ్రైవర్ శాలరీ ఈజ్ పేడ్ బై ద కంపెనీ. అంటే అధికార విధులకు మరియు పర్సనల్ పర్పస్ అంటే వ్యక్తిగత వాడకంనకు చిన్న మోటార్ కార్ అనేది ఇవ్వబడెను. డ్రైవర్ జీతంతో సహా ఖర్చులన్నీ కూడా కంపెనీ వారు చెల్లించినారు. మొబైల్ ఫోన్ బిల్ పేడ్ బై ద ఎంప్లాయర్ 55,000. మొబైల్ ఫోను బిల్లు యజమాని చెల్లించినది 55,000. ఈజ్ కాంట్రిబ్యూషన్ టు రికాగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ 12% ఆఫ్ శాలరీ అండ్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఈజ్ 13%. గుర్తింపు పొందిన భవిష్య నిధికి అతను జీతంలో 12% చెల్లించెను మరియు యజమాని వాటా 13%. ఈ పేడ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 2,400. అతను చెల్లించిన వృత్తి పన్ను 2,400. సో ప్రాబ్లం. కాంపుటేషన్ ఆఫ్ మిస్టర్ చంద్రశేఖర్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2019-20. మిస్టర్ చంద్రశేఖర్ యొక్క ఆదాయ వివరాలు 2019-20 సంవత్సరానికి. పర్టికులర్స్ అమౌంట్. శాలరీలో బేసిక్ పే ఎంత 19,500 పర్ మంత్. మూల వేతనం ప్రతి మాసంనకు 19,000 చొప్పున పర్ మంత్ ఇంటూ 12 చేస్తే 2,34,000 వస్తాయి. నెక్స్ట్ బేసిక్ పే బోనస్ 10% ఆఫ్ బేసిక్ పే అంటే 2,34,000 మీద 10% బేసిక్ పే, దాని మీద 10% కట్టాలి అంటే 23,400. నెక్స్ట్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ శాలరీ. ఇక్కడ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్కి 12% ఆఫ్ శాలరీ. 1% ఎంత 2,34,000, 2,340. నెక్స్ట్ అలవెన్సెస్. డియర్నెస్ అలవెన్స్ 8,000 పర్ మంత్ ఇంటూ 12 12,96,000. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది
గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి ద అసెస్ ఈజ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో నో డిడక్షన్ ఈజ్ అలౌడ్. దీనికి సంబంధించిన వర్కింగ్ నోట్స్ ఎలా ఉన్నాయంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ద అసెస్ ఈజ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో నో డిడక్షన్ ఈజ్ అలౌడ్. సో నెక్స్ట్ రెంట్ ఫ్రీ అకామిడేషన్. ఫస్ట్ వన్ ఏంటంటే క్యాలిక్యులేటింగ్ శాలరీ మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో బేసిక్ పే ఎంత మొత్తం 2,34,000 ప్లస్ బోనస్ ఎంత 23,400 ప్లస్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఎంత 25,000 ప్లస్ మెడికల్ అలవెన్స్ ఎంత 24,000. ప్రతి మాసం అన్నాడు కాబట్టి 2,000 ఇంటూ 12 చేస్తే 24,000. మొత్తానికి 3,06,400. సో క్యాలిక్యులేటింగ్ వాల్యూ ఆఫ్ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ విచ్ ఈజ్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమౌంట్స్. కావున ఫస్ట్ ఎంత అతనికి రెంట్ పేడ్ బై ద ఎంప్లాయర్, ఎంత పే చేసిండు రెంట్ 10,000. ఇక్కడ అంటే పూణే నగరంలో అతను ఉన్నాడు. సో అతనికి అదే ఉపకరణాలని గృహ వసతి అతనికి ఏర్పాటు చేయరు, కానీ అతని యజమాని ప్రతి మాసానికి ఇంత కట్టిండు 10,000 అద్దెను చెల్లించుచున్నాడు. కాబట్టి రెంట్ పేడ్ ఎంత ఎంప్లాయర్ 10,000 ఇంటూ 12 1,20,000. సో నెక్స్ట్ 15% ఆఫ్ శాలరీ. సో మొత్తం శాలరీ ఎంత వచ్చింది మనకు క్యాలిక్యులేటింగ్ శాలరీ చేస్తే ఎంత వచ్చింది 3,06,400. సో దీని మీద 15% కట్టాలి. కడితే ఎంత వస్తుంది 45,960. సో ఇప్పుడు మనం ఏం చేసింది ఏంది క్యాలిక్యులేటింగ్ ద అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ అని తెలుసుకున్నాం. దాని గురించి మనము వర్కింగ్ నోట్స్ చేస్తున్నాం. సో వాల్యూ ఆఫ్ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ ఎంత 45,960. అంటే ఉపకరణాలు లేని గృహ వసతి విలువ యొక్క లెక్కింపు అన్నట్టు ఇది 45,960. సో ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉంది 10%. 10% మీరు 2,30,000 మీద 10% ఎంత కట్టాలి 23,000. సో 2 ప్లస్ చేయాలి అంటే ఫర్నిచర్డ్ అకామిడేషన్ 45,960 ప్లస్ 23,000. సో టోటల్ 68,960 అన్ఫర్నిష్డ్ అకామిడేషన్కి ఇది పర్క్యూజైట్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ మోటార్ కార్ శాలరీ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 50,000 హెన్స్ కార్ బికమ్స్ ట్యాక్సబుల్ పెర్క్యూసైడ్స్. కాబట్టి ట్యాక్సబుల్ పెర్క్యూసైడ్గా లెక్కించాలి. స్మాల్ కార్ ఈజ్ ప్రొవైడెడ్ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ పార్ట్లీ ఫర్ అఫీషియల్ అండ్ పార్ట్లీ పర్సనల్ అండ్ ఫర్ పర్సనల్ యూజ్ ఎక్స్పెన్సెస్ ఆర్ పేడ్ బై ద ఎంప్లాయర్. ఇక్కడ అధికార విధులకు మరియు వ్యక్తిగత వాడమునకు ఒక చిన్న స్మాల్ కార్ అనేది ఇచ్చిండు కాబట్టి అతనికి డ్రైవర్ జీతంతో సహా అతనికి ఖర్చులన్నీ కూడా కంపెనీ వారు చెల్లించారు. సో ఎంత కార్ వాల్యూ ఎంత 1,800 పర్ మంత్. మనకు అవి రూల్స్ అనేటివి ఉంటాయి 1,800 పర్ మంత్. కాబట్టి 1,800 ఇంటూ 12 చేస్తే 21,600. సో అందులో డ్రైవర్ శాలరీ ఎంత ఉంది ఏమి ఇవ్వలేదు కాబట్టి 900 పర్ మంత్. కాబట్టి 900 ఇంటూ 12 చేస్తే 10,800. ఇప్పుడు మోటార్ కార్ వాల్యూ ఎంత వచ్చింది 32,400. ఎందుకంటే మనకి ఇక్కడ అమౌంట్స్ ఇవ్వలేదు కాబట్టి దానికి లెక్క కట్టాలి. వాల్యూ ఎంత కట్టాలి 18,000 కట్టినాం కాబట్టి 21,600. అతనికి మంత్లీ శాలరీ ఎంత 900 కాబట్టి 900 ఇంటూ 12 చేస్తే 10,800. సో ఇప్పుడు మనకు మొత్తం మోటార్ కార్ వాల్యూ తెలుస్తుంది 32,400. ఇది పెర్క్యూసైడ్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ గత సంవత్సరం నందు అతను కానుకలుగా 65,000 మరియు నగదు మరియు 35,000 విలువ గల ల్యాప్టాప్ స్వీకరించబడను. కావున గిఫ్ట్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ ఎంత 65,000 ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్ అండ్ గిఫ్ట్ రిసీవ్డ్ ఇన్ కైండ్ అప్ టు 5,000 ఈజ్ ట్యాక్స్ ఫ్రీ. ఎందుకంటే 65,000 క్యాష్ ద్వారా ఫుల్లీ ట్యాక్సబుల్ అది కాబట్టి దయగలగా తీసుకున్నాడు కాబట్టి 5,000 ట్యాక్స్ ఫ్రీ. సో ట్యాక్సబుల్ వాల్యూ ల్యాప్టాప్ ఎంత 30,000. 35,000 మాత్రం 35,000 విలువ అన్న ల్యాప్టాప్ అంటే 5,000 దానికి ఎగ్జంప్షన్ ఉంటుంది కాబట్టి మొత్తం వాల్యూ ఎంత
30,000. సో ఓకేనా. సో ఇప్పుడు మనము ప్రాబ్లం ఎంత ఉంది, శాలరీ బేసిక్ పే 19,500 ఇంటూ 12 చేస్తే 2,34,000, బోనస్ 10% ఆఫ్ బేసిక్ పే 23,400, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ 12% చెల్లించాలి. కాబట్టి 12% ఇక్కడ యజమాని వాటి ఎంత ఉంది, 13% ఉంది. కాబట్టి మిగిలిన రిమైనింగ్ ఎంత, 1%. ఆ 1% మనకు మొత్తం శాలరీ బేసిక్ పే మీద కట్టాలి. కడితే ఎంత వస్తుంది, 2,340. ఇవి శాలరీకి సంబంధించినవి. నెక్స్ట్ అలవెన్సెస్, డిఏ ఎంత, 8,000 పర్ మంత్, 8,000 ఇంటూ 12 చేస్తే ఎంత, 96,000. ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ 25,000, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నో ఎగ్జెంప్షన్ అలౌడ్. నెక్స్ట్ మెడికల్ అలవెన్సెస్, వైద్య భత్యంకి ఎంత, 2,000, 2,000 ఇంటూ 12 చేస్తే 24,000. సో ఇప్పుడు ఇంతకుముందు వర్కింగ్ నోట్స్లో పెర్క్యూసైడ్స్ చెప్పినాం. కాబట్టి రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ ఎంత, 68,960. ఇది రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఎంత, 68,960. ఓకే. నెక్స్ట్ మోటార్ కార్ విలువ ఎంత, 32,400. సో గిఫ్ట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్, కాబట్టి ఇది 65,000 ఫుల్లీ ట్యాక్సబుల్ అన్నట్టు, ప్లస్ 5,000 ఎగ్జెంప్షన్ వచ్చింది. ల్యాప్టాప్ విలువ ఎంత, 35,000. కాబట్టి 5,000 ఎగ్జెంప్షన్ అంటే 35,000కి 5,000 తీసేస్తే 30,000. కాబట్టి 65,000 ప్లస్ 30,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 95,000. నెక్స్ట్ గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో టోటల్ శాలరీ ప్లస్ అలవెన్సెస్ ప్లస్ పెర్క్యూజైట్స్ 3 ప్లస్ చేస్తే 6,01,100 వస్తుంది. సో డెడక్షన్స్ అంటే మినాయింపులు, స్టాండర్డ్ డెడక్షన్ ఎంత, 40,000. ఇది ఫిక్స్డ్ అమౌంట్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత కట్టిండు అతను చెల్లించిన వృత్తి పన్ను ఎంత, 2,400. సో 2,400. కాబట్టి ఇక్కడ మంత్ అనేది ఏం లేదు, డైరెక్ట్ ఎంత అమౌంట్ ఇచ్చాడో అంత అమౌంట్. కాబట్టి 2 ప్లస్ చేస్తే ఎంత, 42,400. సో టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎంత, 5,58,700. సో ఇది ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేసే రాజేష్ యొక్క ఆదాయ వివరాలు క్రింది విధంగా లెక్కించినారు. సో టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎంత, 5,58,700. సో ఇది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీకి సంబంధించిన వన్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. మిస్టర్ సూర్యప్రకాష్ ఈజ్ వర్కింగ్ ఇన్ లిమిటెడ్ కంపెనీ. సో అతని యొక్క జీతం వివరాలు, శాలరీ ఈజ్ క్రియేటెడ్ ఇన్ సేవింగ్ బ్యాంక్ అకౌంటు క్రెడిట్ చేయబడుతున్నది. సో అతని ఆదాయ వివరాలు క్రింది విధంగా ఉన్నవి. బేసిక్ పే 13,500, సిసిఏ 2,100, ట్రావెలింగ్ అలవెన్స్ 24,000, బ్రాకెట్లో 80% ఈజ్ స్పెంట్ ఫర్ డిశ్చార్జింగ్ అఫీషియల్ డ్యూటీస్. నెంబర్ 4, రియంబర్స్మెంట్ ఆఫ్ medical expenses spent in unrecognized hospital 31,000. Next, rent free furnished accommodation is provided in a city. So city యొక్క population ఎంత, 2.8 lakhs. For 12 months and the employer is owing the building furniture 60,000. Worth is provided for 10 months. Next continue. Telephone bill of the residency paid by the company 32,000. Next the company presented a gold ring worth దాని విలువ 31,000 and a gift check the of 11,000. Next his contribution to RPF is 15% of salary and employer also contributes equally. Next he paid 2,500 ప్రొఫెషనల్ ట్యాక్స్. సో మనకు వర్కింగ్ నోట్స్ ముఖ్యం. మనకు సూర్యప్రకాష్ యొక్క వర్కింగ్ నోట్స్. సో ఏముంది ఇక్కడ, రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉంది. సో క్యాలిక్యులేటింగ్ ద ఫస్ట్ మనము ఇంతకుముందు లెక్క మాదిరిగానే క్యాలిక్యులేటింగ్ శాలరీ. సో ఎంత, బేసిక్ పే ఎంత, 1,62,000. సో దానికి సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ అన్నట్టు ఎంత, 25,200. సో ట్రావెలింగ్ అలవెన్స్ ఎంత, 4,800. సో టోటల్ ఎంత, 1,92,000.
శాలరీ, క్యాలిక్యులేటింగ్ శాలరీ. సో ఇక్కడ శాలరీ అంటే వేరే ఉంటుంది కాబట్టి మనకు బేసిక్ శాలరీ ఎంత 13,500 కాబట్టి అది వేరు. కానీ ఇక్కడ మనము రెంట్ ఫ్రీ అకామిడేషన్కు క్యాలిక్యులేట్ చేయవలసిన శాలరీ వేరు. నెక్స్ట్ క్యాలిక్యులేటింగ్ వాల్యూ ఆఫ్ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్. సో ద అకామిడేషన్ ఈజ్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్ ఇన్ ఎ సిటీ వేర్ పాపులేషన్ ఈజ్ 2.8 lakhs. సో ఇది పర్క్యూజైడ్స్ కిందికి వాల్యూ ఎంత 7.5% ఆఫ్ శాలరీ దాని యొక్క వాల్యూ. అంటే పాపులేషన్ 2.8 lakhs. సో మనకు టోటల్ శాలరీ ఎంత 1,92,000 ఇంటూ 7.5 చేస్తే 14,400. సో ప్లస్ ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉంది? ఫర్నిచర్ వాల్యూ 60,000. ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉంది? 60,000. కాబట్టి 60,000 ఇంటూ 10/100 ఇంటూ 10/12 చేస్తే 5,000. సో మనకు 1,92,000 మీద 7.5 చేస్తే ఎంత వచ్చింది? 14,400 ప్లస్ ఇప్పుడు చేస్తే 5,000 వస్తుంది. సో 2 ప్లస్ చేస్తే ఎంత? 19,400. ఇది రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ యొక్క సంబంధించిన పెర్క్యూజైడ్కి సంబంధించిన 19,400. సో నెక్స్ట్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్. సో యాక్చువల్గా ఎంప్లాయీస్ ఎంత కాంట్రిబ్యూషన్ చేసారు? 15%. మనకి ఎగ్జామ్టెడ్ 12% వరకు ఎగ్జామ్టెడ్ ఉంటుంది కాబట్టి చేస్తే ఎగ్జామ్టెడ్ చేసేస్తా మిగిలింది ఎంత? 3%. ఓకే. సో మనకు 1,62,000 మనకు బేసిక్ పే మీద ఈ 3% కట్టాలి కాబట్టి 1,62,000 ఇంటూ 3/100 చేస్తే 4,860. సో ఇది ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ యొక్క సంబంధించిన ఇది యాక్చువల్ కాంట్రిబ్యూషన్తోని ఎగ్జామ్టెడ్ తీసేయంగా 3% మీద మనకు బేసిక్ పే మీద కడితే 4,860 వస్తుంది. నెక్స్ట్ 3 రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్. సో ఇది ఫుల్లీ ట్యాక్సబుల్ పెర్క్యూసైడ్స్ కావున ఇది తీసుకోబడదు. నెంబర్ 4 గోల్డ్ రింగ్. గోల్డ్ రింగ్ ఎంత? గిఫ్ట్ గివెన్ బై ద ఎంప్లాయర్ ఇన్ కైండ్ ఈజ్ అలౌడ్ యాజ్ ఎగ్జంప్షన్ అప్ టు 5,000. ఇంతకుముందు లెక్కలో లాగా 5,000 మనము కైండ్గా ప్రకారం 5,000 ఎగ్జంప్షన్ చేస్తాం. సో మిగిలిన అమౌంట్ ఎంత? 26,000 ట్యాక్సబుల్ అమౌంట్. ఓకే. సో టోటల్ 35,000. సో టోటల్ 25,000 ట్యాక్సబుల్ అనే అమౌంట్ అనేది అది. నెక్స్ట్ గిఫ్ట్ చెక్. గిఫ్ట్ గివెన్ బై ద ఎంప్లాయర్ ఐదర్ ఇన్ క్యాష్ ఆర్ క్యాష్ కన్వర్టబుల్ లైక్ గిఫ్ట్ చెక్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్ వితౌట్ గివింగ్ ఎనీ fully taxable without any basic exemptions. So ఇది వర్కింగ్ నోట్స్. సో ఫస్ట్ Mr. calculate computation of Mr. Surya Prakash total income from salary for the assessment year 2019-20. సో బేసిక్ పే ఎంత మనకు? అతనికి సంబంధించింది సూర్యప్రకాష్కి ప్రతి మాసం నాకు ఎంత? 13,500. సో 13,500 ఇంటూ 12 చేస్తే 1,62,000. నెక్స్ట్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ శాలరీ. సో మనము టోటల్ 15% అంటే 12% ఎగ్జామ్షన్ 3% మీద కట్టినాం. సో 3% మీద కడితే ఎంత వచ్చింది? 4,860. ఇది ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ది ఆర్పిఎఫ్కి. నెక్స్ట్ అలవెన్సెస్ సిసిఏ ఎంత ఉంది? నగర పరిహార భత్యము 2,100 ఉంది. సో 2,100 ఇంటూ 12 చేస్తే ఎంత? 25,200. నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్సెస్ అంటే ప్రయాణ భత్యం సంవత్సరానికి 24,000 అన్నాడు. సో ఇవి 80% అధికార విధుల నిర్వహణకు ఉపయోగించిండు కాబట్టి మిగతాది ఉపయోగించింది ఎంత? 20% కాబట్టి 4,800. నెక్స్ట్ పెర్క్యూసైడ్స్ రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ ఎంత? 19,400. సో రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 31,000. అంటే వైద్యశాలలో చెల్లించిన ఖర్చులు తిరిగి చెల్లించబడను కాబట్టి 31,000 డైరెక్ట్ అమౌంట్. నెక్స్ట్ గోల్డ్ రింగ్
26,000. నెక్స్ట్ గిఫ్ట్ చెక్ 11,000. సో టోటల్ ఎంత? గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఈజ్ ఈక్వల్ 2,84,260. సో డిడక్షన్, స్టాండర్డ్ డిడక్షన్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్. సో స్టాండర్డ్ డిడక్షన్ ఎంత? 40,000. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత? 2,500. సో 2 ప్లస్ చేస్తే ఎంత? 42,500. సో మన గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నుండి డిడక్షన్స్ తీసివేయంగా వచ్చేదే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో 2,41,760 జీతం నుండి ఆదాయము ఎవరిది? సూర్యప్రకాష్ యొక్క జీతం నుండి ఆదాయము. ఆన్సర్. సో 2 లెక్కలు ఈరోజు చెప్పుకున్నాము. ఓకే.